యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను. స్ఫురణలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి యేసుప్రభువు వారు లేఖ రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము. పుట్టినట్లు మరణం వరకు అన్నదానికి ప్రాణాపాయము వచ్చినను, నమ్మకంగా ఉండము అనే అర్థాన్ని ఇస్తూ కింద కూడా పుట్టినోట్లు ఇచ్చినటువంటి శబ్దం కూడా మనకి అర్థమవుతుంది. ఇక రాయబడినటువంటి మాటను బట్టి మరణం వరకు నమ్మకంగా ఉండము. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము. కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. కడవరి దినాల్లో ఉన్నాం. క్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉన్నట్టుగా మనకి కొన్ని ఆధారాలను బట్టి, మనకు కనబడుతున్న పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోగలం. అలాగే యేసుప్రభువు వారికి రాకడ ఆలస్యమైతే, మన మరణం రాకడ కంటే ముందైతే, ఆ మరణం కంటే ముందు మనం ఎలా బ్రతకాలన్నది ఇక్కడ యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు వారు తన గ్రంథంలో తన పత్రికను రాయిస్తూ చెబుతున్న మాట. స్ఫురణలో ఉన్న సంఘానికి యేసుప్రభువు వారు లెటర్ రాస్తూ వారిని గూర్చి మెప్పులిస్తూ చెబుతున్న మాట. వాళ్ళకి మెప్పుతో పాటు సూచన కూడా ఇస్తూ, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, జీవకిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇందులో చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు మనం మరణం వరకు నమ్మకంగా ఉండము అనే మాటని మనం తీసుకుంటే, ఏ మరణం గురించి ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారో తన లేఖలో అనేది మనం ఆలోచించాలి. అది ఏ మరణమో అర్థమైన తర్వాత నమ్మకంగా ఉండటానికి, నమ్మకంగా ఉండకపోవటానికి కారణాలు ఏంటి? నమ్మకంగా ఉండమని అని అన్నాడంటే అర్థం ఏంటి? నమ్మకంగా ఉండట్లేదు అనేది కదా అర్థం. కొంతమంది నమ్మకంగా ఉండలేకపోతున్నారు. చనిపోయే లోపు వారు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నట్టుగా కనపడుతుంది. కనుక మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నారు. ఇలాంటి అన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇది తెలియాలంటే ముందు అక్కడ యేసుప్రభువు వారు ఏ మరణం గురించి మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియాలి. వేద గ్రంథమైనటువంటి, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చెప్పిన సూచనలు బట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మరణము అని అనగానే మన కంటికి కనబడేది లోకపరంగా ఒకటే మరణం కనిపిస్తుంది. కానీ బైబిల్ కోణంలో దైవ గ్రంథం మానవునికి కలిగేటువంటి కొన్ని మరణాల గురించి మాట్లాడుతుంది. ఆ మరణాలు ఏంటంటే 3 మరణాలు. బైబిల్ ప్రకారం, బైబిల్ పరిధిలో ఒక మనిషికి 3 మరణాలు ఉంటాయంట. 3 సార్లు చస్తాడంట మనిషి. దాని గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇది ఏ మరణం అన్నది అప్పుడు మనకి అర్థమవుతుంది. ఏ మరణం గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు, ఏ మరణం వరకు నమ్మకంగా ఉండమన్నారో మనం అర్థం చేసుకోగలుగుతాం. మొదటిది ఏంటంటే ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు. స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక మరణం గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మరణం గురించి మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన మాట ఏంటంటే, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అంటే బ్రతుకున్న మనుషులతో, ఇక్కడ బ్రతుకున్న ఎఫెసీ సంఘస్థులతో మీరు ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఎందుకు బ్రతుకున్నారని అంటే, క్రీస్తు ప్రభు ద్వారా మిమ్మల్ని బ్రతికించారు. అయితే మీరు ఒకప్పుడు చనిపోయారు. అంటే బ్రతుకున్న మనిషిని చనిపోయారు అన్నప్పుడు బ్రతికేలా ఉంటాడు చనిపోయిన మనిషి? గతంలో మీరు చనిపోయారు, మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఒకప్పుడు చనిపోయిన స్థితిలో ఉండి మనం ఇప్పుడు బ్రతికొచ్చామా అని అంటే, మన పుట్టిన నాటి నుండి చనిపోయిన దాఖలాలు లేవు. మా నాన్నగారు చూస్తున్నారు నన్ను పుట్టిన కాడి నుంచి, మా అబ్బాయి ఎప్పుడు చచ్చిపోయి బతికాడు అని అడుగుతాడు ఆయన ఈ మాటను చూపిస్తే. భౌతిక మరణం అనుకుంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? ఇది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాము, క్రీస్తు వారి ద్వారా మనల్ని బ్రతికించుకున్నారంట ఆయన. 5వ వచనం కూడా ఒకసారి చూడండి, 4-5 కలిపి ఉంటుంది. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము
మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడలు చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు పౌలు గారు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు అంటే ఇది స్పిరిచువల్ డెత్ అనమాట. కంటితో చూస్తే జీవం లేనటువంటి, చలనం లేనటువంటి దేహం చూసినప్పుడు చనిపోయినటువంటి చావు మన కంటికి కనబడుతుంది చూసారా? అలాంటి మరణం గురించి, అలాంటి చావు గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడట్లా. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మిక మరణం అంటే ఒకప్పుడు మనం క్రీస్తు ప్రభువులకు రాకమునుపు ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే చచ్చిన వారమే ఉన్నాం, చనిపోయాం. అంటే ఒక మరణం మనకి క్రీస్తు ప్రభు దగ్గరికి రాకమునుపు వచ్చి ఉంది. ఒక మరణం వచ్చేసి ఉంది. ఆ మరణాన్ని మనం అనుభవిస్తున్నాం. క్రీస్తు ప్రభు నమ్ముకోవటం ద్వారా మరలా పునరుద్ధానం అవటం ద్వారా మనం బ్రతికాము, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదే మరణం ఆధ్యాత్మిక మరణం. అందుగురించే మనం అనుకుంటాం, ఎవరినైనా చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు మనం ఏం భావిస్తాం? పాపం వాళ్ళు చనిపోయారు, ఏదైనా బాడీని మోసుకొస్తున్నారు అనుకోండి, ఒక శవాన్ని మోసుకొస్తున్నారు అనుకోండి, మనం చూస్తే ఏమనుకుంటాం? ఎవడో చనిపోయాడు, ఎవరో ఒక ఆమె చనిపోయింది, మోసుకెళ్తున్నారు, దారిలో కనపడిందని మళ్ళీ ఇంటికి వచ్చి కూడా చెబుతూ ఉంటాం కదా. అంటే చావు అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? కదలేని స్థితిలో ఉంటేనే చావు అని మనం అనుకుంటున్నాం. బైబిల్ అంటుంది ఆ చావు కంటే ముందు ఒక చావు ఉంది. ఆ చావు ఏంటంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయారు, మరణించారు అని అంటుంది. ఈ కోణంలో మనం చూద్దాం. ఆధ్యాత్మిక మరణం అనేది ఒకటి ఉంది. అది దేహం కదలేని స్థితిలో ఉన్నటువంటి వచ్చినప్పుడు మరణం లాంటి మరణం అది కాదు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోగలం? ఇక్కడ మనం ఉన్నాం కదా. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు బ్రతుకున్నారా అని అడుగుతున్నా. ఈ కోణాలు మీరు ఆలోచించండి. అంటే శరీరంతో వందులో ప్రాణం ఉన్నంత వరకు, ఆత్మ ఉన్నంత వరకు బతుకుంటమే అనే కోణంతో ఆలోచిస్తూ మీరు ఒకదానికి జవాబు చెప్పాలి. మీరు బ్రతుకున్నారా అని అడుగుతున్నాను. సరిగ్గా చెప్పట్లేదు. మీరు బ్రతికే ఉన్నారా, చనిపోయి ఉన్నారా అని అడుగుతున్నా. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు బతుకున్నారని? అంటే మీ బొందులో ప్రాణం ఉంది కాబట్టి, ఊపిరాడుతుంది కాబట్టి, మాట్లాడుతున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి, నడుస్తున్నాం కాబట్టి అందుకు బతుకున్నామని అంటున్నారా? క్రీస్తులో మరలా బ్రతికించాడు. ఒకప్పుడు పాపాల చేత, అపరాధాల చేత చచ్చున్నాము, మమ్మల్ని క్రీస్తు ప్రభు బ్రతికించాడు కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా మేము చనిపోయి ఉన్నా క్రీస్తు ప్రభు మమ్మల్ని బ్రతికించాడు కాబట్టి మేము బ్రతుకున్నాము అనే స్పృహతోటి మీరు మాట్లాడుతున్నారు. అంతేనా? మీరు చనిపోయినారు, బ్రతుకున్నారని అడుగుతున్నాం. మళ్ళీ ఇది వివరణ ఇచ్చిన తర్వాత కూడా క్రీస్తులో బ్రతికే ఉన్నారు, క్రీస్తులో బ్రతికించాడని దేవుడు చెప్పాడు కాబట్టి మీరు బ్రతికే ఉన్నాము అనే ఒక ఆలోచనకు వచ్చారు. నేను అనుకుంటున్నాను, మనం అనుకున్న భావం కూడా తప్పు అనుకుంటున్నా. క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించారు, క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించారు. మళ్ళీ సావలేదనేటువంటి అర్థం ఏముంది? అర్థం అవ్వలేదు మీకు? మళ్ళీ చచ్చిపోయారేమో అంటే మరి ఏంటి సూచన ఏంటి? ఇప్పుడు ఒక దేహం, చనిపోయిన దేహం ఉంది అనుకోండి, చనిపోయాడని ఎలా చెప్తాం? ముక్కు గడ ఏలు పెడతాం, శ్వాస గుండె దగ్గర చెవి పెడతాం, లేకపోతే నాడి పట్టుకుంటాం. ఆడతలేదు అనుకోండి, ఏమంటాం? చనిపోయాడు అంటాం. మరి మీరు ఒకసారి చనిపోయారు, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ డెత్ అయ్యాం, ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తు ప్రభు బ్రతికించారు. ఓకే, మరలా బ్రతుకున్నామంటానికి రీజన్ ఏంటి? బ్రతికే ఉన్నాం మేము, ఇంకా క్రీస్తు ప్రభు మరలా బ్రతికించారు, మేము బ్రతికే ఉన్నాం అంటానికి రీజన్ ఏంటి? ముక్కు దగ్గర పెట్టి చూస్తారా, చెవి దగ్గర, ఛాతి దగ్గర పెట్టి చూస్తారా, లేకపోతే నాడి పట్టుకుని చూసి చెప్తున్నారా? బైబిల్ దానికి కొన్ని ఆధారాలు ఇచ్చింది. ఆధ్యాత్మిక మరణం గురించి మాట్లాడుతూ బ్రతికించబడి కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం అనుకున్న చనిపోయిన వాళ్ళు చూసి జాలి పడుతుంటాం, ఎందుకంటే మనం బ్రతుకున్నామని మనం అనుకుంటున్నాం కాబట్టి. కానీ దేవుని దృష్టిలో బ్రతుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట చూపించిన మీకు, లోకసు వార్త 9వ అధ్యాయం 59, 60 వచనాలు చదువుతాను చూడండి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. తను ఏమంటున్నాడు? నేను మీతో రావాలంటే నాకు చిన్న పని ఉంది, నా తండ్రి నేను పాతిపెట్టి రావాలి, అక్కడ పెద్ద అడవుడి కింద ఉంది, ఆయన పాతిపెట్టేసి వచ్చేస్తాను అని చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. మృతులు తమ మృతులు
అర్థమవుతుందా? మృతులు తమ మృతులని ఒక మృతుడిని మరొక మృతుడు పాతి పెడుతున్నాడంట. ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళ బంధువులే కదా. వీళ్ళేమనుకున్నారు బంధువులు? మా తాత చచ్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ తాత కదరా, మీ తాతని పాతి పెడుతున్న నువ్వు కూడా చచ్చిపోయి ఉన్నావు అంటున్నాడు ఆయన. అంటే స్పిరిచువల్గా డెత్ అయిపోయిన స్థితిలో దేవునికి కనబడుతున్నారు. మనం అనుకుంటున్నాం కదలేని స్థితిలో ఉన్నవారు చనిపోయిన వాళ్ళని. కానీ వారిని పాతి పెట్టడానికి సిద్ధపడే వాళ్ళు కూడా సచ్చిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఉన్నారు అలాగా? అక్కడ అందరూ అలా ఉన్నారా అంటే అందరూ కాదు. ఇప్పుడు సంఘంలో ఉన్నారండి, క్రీస్తు చేత మరలా బ్రతికించబడ్డారు, ఆత్మీయంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇది మొదటి రకం మరణం. ఈ మరణాన్ని గురించి కూడా బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. మన దృష్టిలో బ్రతుకున్నట్టు మనకు కనబడవచ్చు, మన తోటివారి దృష్టిలో మనం బ్రతుకున్నట్టు మనకు కనబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో అసలు నిజం బయటాడుతుంది. మనం బ్రతుకున్నామా చచ్చిన స్థితిలో ఉన్నామా అన్నది దేవుడు డిసైడ్ చేస్తున్నాడు. కనుక పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించిన క్రీస్తు ప్రభు మరల మనల్ని ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా బ్రతుకున్న స్థితిలో ఉన్నావా అని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం, ఏం చెప్తాం? దానికి ఆధారం ఏంటి అని అంటే బైబిలే ఆధారం. బైబిల్ ఏం చెబుతుంది? ఎవరు చచ్చిన స్థితిలో ఉన్నవారు? ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటి? మనం బ్రతికే ఉన్నామని అనుకుంటున్నాం కదా, ప్రస్తుతానికి మనం బ్రతుకున్నామనే అనుకుంటున్నాం. ఇంక మనకు తెలియదు ఇంతవరకు ఆధ్యాత్మిక మరణం దేనికి వస్తుంది, దేనికి ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి బైబిల్ లేఖనాలను బట్టి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. మనం బ్రతుకున్నామా చచ్చామా అప్పుడు అర్థమవుతుంది. చనిపోయిన గురించి బాధపడుతుంది కాదు, మనం బాధపడాలి ఇప్పుడు మనం బ్రతుకున్నామా లేదా అన్నదాన్ని ఆలోచించిన తర్వాత. ఇది మొదటి రకం మరణం, ఇది ఆధ్యాత్మిక మరణం. నేను ఒక్కొక్కరిని పేరెట్టి అడిగారు అనుకోండి, మీరు బతుకున్నారని అడిగామనుకో, నేను బతికే ఉన్నానని అని చెప్తారు, ఎందుకంటే మొహమాటానికి చెప్తారు. కానీ బైబిల్ ప్రకారం బ్రతుకున్నామా లేదా అన్నది మెయిన్, అది మనకు ప్రాముఖ్యం. కొన్ని విషయాలు చూద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుందో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఎవరు ఆధ్యాత్మికంగా మరణించిన వారు అని అడిగితే బైబిల్ మనకు చెప్తున్నటువంటి సంగతి 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు. అంటే శరీరాన్ని అనుసారులు అంటే శరీరాన్ని అనుసరించేవారు, శరీరం చెప్పినట్టుగా నడిచేవారు. శరీరానుసారులు శరీర విషయాల మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము. అంటే శరీరానుసారంగా నడిచేవాడు, శరీరం చెప్పినట్లుగా ఫాలో అయ్యేవాడు, శరీరం చెప్పినట్లుగా చేసేవాడు ఏమై ఉన్నాడని చెప్తుంది బైబిల్. ఏమండే, శరీరానుసారంగా ఉన్నవాడు ఏమని చెప్తుంది? ఎవరికైనా నిద్ర వస్తుంది అనుకోండి, బయటికి వెళ్ళి మొహమ్మద్ నీళ్ళు కొట్టుకుని వచ్చి కూర్చోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది, వినాలి మీరు, ఖచ్చితంగా వినాలి. మన ఏ స్థితిలో ఉన్నామన్నది మనకి తెలియాలి. నిద్రపుచ్చేస్తున్నాడు ఏంటి అర్థం? నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు, విన్నావనుకో నువ్వు మళ్ళీ బతకడానికి ప్రయత్నం చేస్తావు, నువ్వు పడుకో అంటున్నాడు. అంతే, పడుకోకూడదు. ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనసు మరణము. అంటే శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, శరీరం పోషణ కొరకు ఏం సంపాదించుకోవాలి, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, తినుము తాగుము సుఖించుము, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి శరీరానుసారమైన మనసు అతనిది. శరీరానుసారంగా నడుస్తున్నాడు అతడు. అలా శరీరాన్ని ఫాలో అవుతూ నడిచే వ్యక్తి ఎవడైనా సరే చచ్చాడు అని చెబుతుంది బైబిల్. నువ్వు శరీరం చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు అనుకో, పడుకో అందనుకో, శరీరం పడుకున్నావు అనుకో, బయటికి వెళ్ళి అందనుకోండి, శరీరం బయటికి వెళ్ళావు అనుకో, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళు అంటే వెళ్ళావు అనుకో, నువ్వేమైనట్టు? ఎవరి మాట వింటున్నావు? అంటే నీ ఆత్మ శరీరానికి ఊడిగించేస్తుంది. నీ ఆత్మ ఎవరికి ఊడిగించేస్తుంది? శరీరానికి ఊడిగించేస్తుంది. అంటే నువ్వు ఎవరి మాట వింటున్నావు? శరీరం మాట వింటున్నావు. నువ్వు ఏ అనుసారివి? శరీరానుసారమైన మనసు ఏంటట? మరణం అంట. నువ్వు శరీరానుసారంగా నేను శరీర కోరికలు నెరవేరుస్తూ బ్రతుకుతున్నాను, శరీరం అంటే నాకు ఆపచ్చి, శరీరం కోసమే నేను ఆలోచనలు చేస్తున్నాను, శరీరాన్ని ఎలా పోషించుకోవాలో చూస్తున్నాను, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చూస్తున్నాను, శరీరానికి సంబంధించినటువంటి యావే నాకు ఉంది అని నీకు అనిపించింది అనుకో, నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నామని బైబిల్ చెబుతుంది. శరీరానుసారమైన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు స్పిరిచువల్గా
చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఒకసారి. నేను బ్రతుకున్నానా? బ్రతుకున్న స్థితిలోనే ఉన్నానా? ఆధ్యాత్మికంగా మరణించిన స్థితిలో ఉన్నానా? అది మనం స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారుడైతే బ్రతుకున్నవాడు, శరీరానుసారి అయితే చచ్చినవాడు అంటుంది. అంటే బ్రతికే ఉన్నాగా, కళ్ళతో చూస్తుంటే బ్రతికే ఉన్నాం, ఊపిరాడుతుంది, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, నడుస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, బ్రతికే ఉన్నాగా. దేవుని దృష్టి ఎలా కనబడుతున్నాడు? శరీరానుసారి ఎలా కనబడుతున్నాడు? చచ్చినోడితో సమానంగా. నువ్వు సమాధిలో పాతి పెట్టినోడు నువ్వు ఎలా చూస్తున్నావో, బ్రతుకున్న నిన్ను కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. ఎలాగా? చచ్చినోడులాగా చూస్తున్నాడు. ఏంటి చచ్చినోడు అక్కడ తిరుగుతున్నాడు అంటున్నాడు ఆయన కదా. ఏమంటున్నాడు? ఏంటి చచ్చినోడు అక్కడక్కడ తిరుగుతున్నాడు, ప్రార్థనకు మానేసి అక్కడక్కడ ఉన్నాడేంటి వీడు చచ్చినోడు? వీళ్ళందరూ చచ్చినోళ్ళు అండి. మీరేమన్నా సరే, నేను చెప్తున్న మాట కాదు సుమే, బైబిల్ చెబుతుంది. బైబిల్ దేవుడు రాయించారు. శరీరానుసారులు ఎవరైనా సరే వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారంట. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక కిందకి చదివాం కదా, 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపములు చేస్తూ అపరాధములు చేస్తూ అపరాధములలో నడుచుకునే మనుషులు ఏమై ఉన్నారు? చచ్చిన వారు అంట. మనం పాపం చేస్తూనే ఉన్నామనుకోండి, అపరాధములు చేస్తూనే ఉన్నామనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నట్టు? చచ్చిన స్థితిలోనే ఉన్నట్టేనా? పాపం చేసేవాడు, పాపం చేస్తూనే ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నాడు? మీరు ఆలోచించుకోండి, మనం ఆలోచించుకుందాం. నేను పాపం చేస్తున్నానా, అపరాధాలు చేస్తున్నానా? అంటే నేను పాపం చేస్తూనే అపరాధాలను బ్రతుకుతూ ఉంటే నేను ఏ స్థితిలో ఉన్నట్టు? దేవునికి చచ్చిన వాడనై ఉన్నట్టు. చచ్చే ఉన్నాను నేను అని బైబిల్ మాట్లాడుతుంది. 2 రకాలు చూసాం. శరీరాన్ని అనుసరించేవాడు చచ్చిపోయి ఉన్నాడు, అపరాధాలు చేస్తూ పాపాలు చేస్తున్నవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక మరణం. మనం ఏమనుకుంటున్నాం? బ్రతికే ఉన్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, కూడికలకు హాజరవుతున్నాము, గ్యాప్ వచ్చినప్పుడు అలా ప్రార్థనకి వెళ్తున్నాము, బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో మనం బ్రతుకున్న వారం కాదని బైబిల్ చెబుతుంది. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నవేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో అని బైబిల్ మనతో హెచ్చరిస్తుంది. మనకు ఒక సూచన ఇస్తుంది. నువ్వు బ్రతుకున్నావా లేదో ఒకసారి చూసుకోవా. నువ్వు పాపాలు చేస్తున్నావా, అపరాధాలు చేస్తూనే ఉన్నావా, శరీరాన్ని అనుసరిస్తూనే ఉన్నావా? నువ్వు చచ్చి ఉన్నావు దేవుని దృష్టికి. నువ్వు చచ్చిపోయావు. నువ్వు బ్రతుకున్నానన్న భ్రమ మాత్రం నీకు ఉంది అంతే. నువ్వు చచ్చే ఉన్నావు అంటుంది, మరణించిన స్థితిలో ఉన్నావు అంటుంది. చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? బాధపడుతుంటాం. పాపమ్మ వాళ్ళు చనిపోయారమ్మా, అయ్యో పాపమమ్మ అన్న. దేవుడు మనల్ని ఏమంటున్నాడు? ఓరు నాయన, వాళ్ళకంటే దారుణంగా చచ్చిపోయారు నాయన మీరు, అయ్యో పాపమమ్మ అంటున్నాడు ఆయన కదా. ఇంకా మనం ముందుకెళ్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, సుఖభాగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. సుఖభాగాల్లో జీవించేవాళ్ళు, సుఖాలకు అలవాటు పడేవాళ్ళు, సుఖాన్నే ప్రేమించేవాళ్ళు బ్రతుకుచుండియు చచ్చిన వారే ఉంటారంట. బ్రతుకుచుండియు చచ్చిన వారే అంటే సుఖాలకు అలవాటు పడిపోయి కనీసం ప్రార్థనకి సమయం అవ్వక, ఆరాధనకి సమయం అవ్వక, దేవుని స్థానాన్ని దొంగిలిస్తూ, లోకంలో బ్రతుకుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, సుఖ వ్యాపకాలతోటి బ్రతికే వాళ్ళు ఏ స్థితిలో కనపడుతున్నారు? దేవునికి చచ్చిన వారే కనపడుతున్నారు. సుఖపడేవాళ్ళు లేరండి. ఒకనాటి సుఖానుభవం వాళ్ళకి ఇంకా అంతకు మించింది ఏం అవసరం లేదనుకుంటారు. వాళ్ళు సుఖపడితే చాలు, ఇవాళ సుఖంగా ఉంటే చాలు అనుకునే మనుషులు దేవుని దృష్టికి చచ్చిన వారిగా కనపడుతున్నారంట. ఆధ్యాత్మిక మరణం ఇది. కంటికి కనబడే మరణం ఇది కాదు. స్పర్శ లేని మరణం ఇది కాదు. స్పర్శ ఉంటుంది కానీ కోమలో ఉన్నవాడు పని చేస్తాడా? పని చేయడు. కానీ ముక్కు పని చేస్తుంది, చెవులు పని చేస్తాయి, కాలు చేతులు ఆడతాయి, అన్నీ ఉంటాయి. కానీ అవయవాలు ఏం చేయవు? పని చేయవు, లేవు, నడవు, చెప్పిని చేయవు. అది కూడా చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. సార్దీసులో ఉన్న సంగపు దూతకి ఎలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది మాత్రమే, పేరు మాత్రమే. ఏం చెప్తున్నాడు ఇక్కడ?
పేరుకి మాత్రమే నువ్వు బ్రతుకున్నావు, పేరుకి మాత్రమే జీవించుచున్నానని పేరుంది నీకు, కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నాకు తెలుసు. అంటే వేషధారణతో కూడుకున్న భక్తిని, వేషధారణతో కూడుకున్నటువంటి నడవడికిని ఎవరైతే కనపరుస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారో, నటిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారో, వాళ్ళ దేవుని దృష్టికి ఏమైపోయినట్టు కనపడుతున్నారు? స్పిరిచువల్ డెత్ అయిపోయినట్టు కనపడుతున్నారు. ఆధ్యాత్మికంగా చచ్చిన వారే దేవుని దృష్టికి కనపడుతున్నారు. ఎన్ని రకాలుగా చూసాం మనం? 4. 1, శరీరానుసారంగా ప్రవర్తించిన వారు. 2, పాపములు చేస్తూ అపరాధాలు చేస్తూ బ్రతికేవారు. 3, సుఖభోగాలు అలవాటు పడిపోయేవారు. 4, వేషధారంతో జీవించేవాళ్ళు. అంటే ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటంటే ఇలాంటివన్నీ చేసి దేవునికి దూరం అయిపోవటం, దేవునికి దూరం అయిపోవటం. ఇంకొక రకంగా ఇప్పటి వరకు మనం తీసినటువంటి రిఫరెన్స్లోంచి మనం ఒక సారాంశం తీయొచ్చు. ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటో తెలుసా? దేవుని నుండి ఎడబాటు. దేవుని దగ్గర ఉన్నట్టు కనపడతాం, కానీ దేవుని నుండి ఎడబాటే ఆధ్యాత్మిక మరణం. అన్నీ బాగానే ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ ఎవరికి దూరంగా ఉన్నారు వీళ్ళు? దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉండే, దేవునికి ఎడబాటు కలిగి ఉండే ఆ జీవితం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక మరణం అంటున్నాడు. ఇంకొక రకంగా ఆ సారాంశాన్ని మనం తీసుకుంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల మందగించిన సున్నితత్వం కలిగి ఉండటం ఆధ్యాత్మిక మరణం. అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏమి లేదు, హుషారు లేదు. దైవికమైన విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు. మందగించిన తనం అంటే ఏంటి? మందంగా ఉంటారు. దేవుని పని అనేసరికి మందంగా ఉంటారు. ప్రార్థన అంటే మందంగా ఉంటారు. కూడుకలు అంటే మందంగా ఉంటారు. పాటలు పాడదామంటే మందంగా ఉంటారు. ఇక వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాల పట్ల మందగిలితనం అనమాట. ఇక వాళ్ళకి లేవటం కానీ, పని చేయటం కానీ, దైవికమైనటువంటి విషయాలకు, లోకపరమైన విషయాలకు మాత్రం పరుగులు పెట్టేస్తారు. చెప్పకపోయినా కలగజేసుకుని మరి అందులో పాలు పంపులు పొందాలని చూస్తారు. కానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎలా ఉంటారు వీళ్ళు? మందగించిన సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఇది ఆధ్యాత్మిక మరణం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిలకడగా సత్క్రియలు చేయలేరంట. నిలకడగా వాళ్ళు సత్క్రియలు చేయలేరంట. సరైనటువంటి ఉద్దేశంతో దైవికమైనటువంటి పనులు చేయలేకుండా ఉంటారంట. వీళ్ళు ఆధ్యాత్మికంగా మరణించిన వారు. అంటే కోమాలకు వెళ్ళిపోయిన వ్యక్తి ఎలా స్పందించకుండా, కదలకుండా, పని చేయకుండా ఎలా ఉంటారో ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట, ఇంటి దగ్గర ఉండి పడుకుంటారా? ఇంటి దగ్గర నిద్ర పడుతుంది మీకు ఈ టైంలో? అసలు భూమి మీద ఏ మనిషి అయినా పడుకుంటాడు ఈ టైంకి? ఎప్పుడు పడుకుంటాడో? భోజనం చేసిన తర్వాత ఒక 1 గంటన్నరకే కాసేపు వాళ్దాము అని మంచం మీద వాళ్తాడు. కాసేపు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికో, లేకపోతే కష్టం నుంచి ఉపశమనం పొందటానికో ఆ టైంలో పడుకుంటాడు. ఈ టైంని పని చేసుకుంటారు, తిరుగుతారు, కష్టపడతారు. అసలు ఈ టైంని ఎవడో మనిషి అనేవాడు ఎవడో పడుకోడు నాకు తెలిసి. మరి పడుకుంటున్నాడంటే ఏంటి అర్థం? పడుకుంటున్నారంటే ఏంటి అర్థం అంటున్నా? మీ శరీరం ఎలా మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించండి. ఆధ్యాత్మికంగా మీరు ఎంత మందంగా ఉన్నారో ఆలోచించండి. ఒక నిర్ణయం తీసుకునే కదా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నేను ఈ టైంకి నేను పడుకున్నాను అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? వాకింగ్ చెబితే ఇలా అంటున్నాను అనుకోండి, హల్లెలూయా చెప్పండి అలా అంటున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? ఏంట్రా బాబా పాస్టర్ గారు పడుకుంటున్నారా? మరి మీరు చేసేది ఏంటి? అంటే మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం. అన్ని మీరు పడుకున్నారు కదా, నేను కూడా మధ్య మధ్యలో కునికెత్త పడుకుని చెప్పనా? కాసేపు హల్లెలూయా చెప్పండి, ఓ పాట ఎత్తుకున్నామా శరణం, ఓ కునికేసుకుని వస్తాను నేను వెళ్ళాను అనుకోండి, ఏమంటారు? మీరు నేను కూడా అప్పుడు ఏమవుతాం? ఆధ్యాత్మికంగా ఓ సేవకుడా నువ్వు నీ సంఘం చచ్చింది అంటాడు దేవుడు. నువ్వు చచ్చావు, నీ సంఘం చచ్చిందని మందలింతాడు నన్ను. నేనేమంటానంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే మందంగా ఉంటారో, సత్క్రియలు చేయడానికి ఎవరైతే వారు ఆసక్తి చూపించరో, నిలకడగా సత్క్రియల విషయంలో ఉండరో, ఏదైనా ఒక పని చెప్పామనుకోండి ఆధ్యాత్మిక సంఘానికి సంబంధించి, అబ్బాయి ఈ పని నువ్వు చెయ్యి నీకు చెప్తున్నాను అన్నావు అనుకోండి, ఆ మాట నువ్వు పట్టించుకోకుండా, నీ చెవిలో పెట్టుకోకుండా నువ్వు దాని విషయం మరలా, నేను ఒక విషయం చెప్పాను చిన్న పలానా విషయం అలాగా మా చర్చిలో ఒకరింటి దగ్గర ప్రార్థన పెట్టాలి, నేను మీటింగ్ ఉండి వెళ్ళిపోతున్నాను, సంఘస్థులందరికీ ఫోన్లు చేసి గ్యాదర్ చేసుకుని పలానా రోజున పాస్టర్ గారు ప్రార్థన ఉందని చెప్పారు, నాకు చెప్పారు చెప్పమని, ఇదిగో చెప్తున్నాను, మీరు ఆ రోజు సిద్ధపడండి అని తమ్ముడు చెప్పాడు అనుకోండి, పనిచేస్తున్నాడు. చెప్పకుండా పక్కన పెట్టేశాడు అనుకోండి, నేను మరలా చేసి అడిగేదాకా, మరలా నాకు తారసపడినప్పుడు నేను అడిగేదాకా
మర్చిపోయిన అన్నయ్య అన్నాడు అనుకోండి, నాకు గుర్తులేదన్నయ్య అన్నాడు అనుకోండి, ఏ స్థితిలో ఉన్నట్టు? సత్క్రియలేదు, అతనికి ఏం లేదు, ఆసక్తి లేదు. అంటే ఏంటి అర్థం? చచ్చిపోయావు, నువ్వు చచ్చి ఉన్నావు. ఆధ్యాత్మికంగా మరణించిన వాడు సత్క్రియలు కూడా చేయలేడు, చేయబుద్ధి లేదు. అర్థమవుతుందా? ఆ విషయాలు ఇక మీరు ఆలోచించండి, మనసుని పెట్టండి. నిజమే కదా, నేను సంఘానికి సంబంధించి ఒక పని అప్పచెప్పాడు, ఆ పని నేను చేయలేకపోయాను, నాకు అసలు ఆ ధ్యాసే లేదు, అసలు దాన్ని ఊసే లేదు నాకు. ఇప్పుడు చేయలేకపోతున్నాం అనుకో, మరలా నాకు రిప్లై ఇవ్వాలి, నాకు మరలా తిరిగి సమాధానం ఇవ్వాలి. అండ్ పాస్టర్ గారు ఇలా ఇలా జరిగింది, అవదండి, ఇక ఇది ఆపేస్తే బాగుంటుంది అని చెప్పాడు అనుకోండి, అది సత్క్రియల పట్ల అతనికి ఒక బాధ్యత ఉంది, ఆసక్తి ఉంది, అతను బ్రతికే ఉన్నాడని అర్థం. పట్టించుకుంటలేదని అంటే అతను ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో, సంఘం దృష్టిలో చచ్చని స్థితిలో ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక మరణం. అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండని చెప్పినటువంటి మరణం ఇది కాదు, ఈ మరణం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండని ఎందుకంటాడు? ఆ మరణం గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు? అలా మరణమే మీరు మనకు రాకూడదని చూస్తున్నాడు ఆయన. ఏ మరణం ఇది? ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మిక మరణం అంటే దేవుని నుండి ఎడబాటు, ఆధ్యాత్మిక విషయాల పట్ల మందగించినటువంటి సున్నితత్వం కలిగిన స్వభావం, నిలకడగా సత్క్రియలు చేయలేకపోవటం, సరైనటువంటి ఉద్దేశంతో ఆ పనులు చేయలేకపోవటం, ఇలా ఇవన్నీ సుఖభాగాలు సుఖించటం, వేషధారిని కలిగి ఉండటం, ఆధ్యాత్మిక అజ్ఞానం కలిగి ఉండటం, అపరాధాల్లో పాపాల్లో ఇంకా బ్రతుకుతూ జీవించటం, శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉండటం, ఇవన్నీ ఏ కోవకి వెళ్తాయి? ఆధ్యాత్మిక మరణం కిందకి వెళ్తాయి. ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అవును కదా, నాకు పాస్గిరి పని అప్పు చెప్పారు, నేను చేశానా? లేకపోతే సుఖాలకు అలవాటు పడ్డానా? లేకపోతే బతుకున్న పేరుకి మాత్రమే బ్రతుకున్నట్టుగా నేను వేషధారణతో నటిస్తున్నానా? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, మన శరీరానుసారంగా నడుస్తున్నామా, ఇవన్నీ ఆలోచన చేస్తే మనకి పూర్తి క్లారిటీ వస్తుంది, మనం బ్రతుకున్నామా లేదా అన్నది. ఇది మొదటి మరణం. మరొక మరణం ఏంటంటే, నేను అక్కడ 2:10 చెప్పినటువంటి మరణం గురించి మాట్లాడడానికి నేను చిన్నది ఒకటి చెప్పేసిన తర్వాత మెయిన్ యేసుప్రభువు వారు ఆ లేఖలో ఏ మరణం వరకు నమ్మకంగా ఉండమన్నారో దాని గురించి మాట్లాడతాను. చిన్నది ముందు తేల్చేసుకుందాం. అదేంటంటే రెండవ మరణం, సెకండ్ అంటే ఎటర్నల్ డెత్ అంటారు దీన్ని, నిత్య మరణం. రెండవ మరణం నిత్య మరణం. నిత్య మరణం అని అంటే అగ్నిగుండం. అంటే యేసుప్రభువు వారు మరల వచ్చేటప్పుడు ఎవరినైతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తాడో తీర్పు అయిన తర్వాత, అగ్నిగుండంలో ఎవరైతే వేదన అనుభవిస్తుంటారో వాళ్ళు నిత్య మరణానికి, రెండో మరణానికి అప్పగించబడిన వారు. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండంలో పడవేయబడెను. 21 చూడండి. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇదే మరణం రెండవ మరణం. ఇందాక ఆధ్యాత్మిక మరణం, ఇది రెండవ మరణం. అంటే ఏంటి? చచ్చిపోతాడా? ఇది కూడా చచ్చిపోడు, బ్రతికే ఉంటాడు, జీవం ఉంటుంది, ఆత్మ బ్రతికే ఉంటుంది. ఎక్కడ నలిగిపోతుంటాడు? ఎక్కడ కాలిపోతుంటాడు? అగ్నిగుండంలో కాలిపోతుంటాడు. అగ్నిగుండంలో పాలు పంపులు అనమాట. ఇది రెండో మరణం. ఈ మరణాన్ని ఇంకా కొన్ని పేర్లు పెట్టాడు. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక కొన్ని పేర్లతో పిలిచాడు ఈ మరణాన్ని, రెండో మరణాన్ని. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించి వారి అందరి యందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందల మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమైన దండన పొందుదురు. ఇది నిత్యనాశనమైన దండన అంటే ఏంటి? అగ్నిగుండమే. అగ్నిగుండానికి రెండో మరణం అన్నాడు. రెండో మరణానికి మరొక పేరేంటి? నిత్యనాశనమను దండన. ఆ అగ్నిగుండంలోకి పోయినోడు, నిత్యనాశనమైన దండన పొందినోడు ఏ మరణం పొందినట్టు? రెండో మరణం. కంటికి కనబడుతుంది, ఆధ్యాత్మిక మరణంలాగా బతుకున్నట్టు కనబడతాడు, కానీ దేవుని నుండి ఎడబాటు, దేవుని నుండి పారదోలబడి. అదేనా అన్నాడు అక్కడ? ఆయన మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమైన దండన వాళ్ళు పొందుతారు. ఇది రెండో మరణం. అగ్నిగుండం రెండో మరణం. దీన్ని ఇంకో పేరుతో పిలువబడింది. మత్తయి సువార్త 23:15 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. పుట్టినట్లు ఏముంది? నరక కుమారునిగా, నరకపాత్రునిగా. దీనికి పెట్టిన పేరేంటి తెలుసా? 33 వచనం కూడా చూడండి. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షని మీరు ఎలాగ తప్పించుకుందరు? రెండో మరణానికి దేవుడు పెట్టిన పేరేంటి? నరక శిక్ష. మత్తయి 25:46 చూడండి. 25:46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. దేవుడు రెండో మరణానికి పెట్టిన పేరేంటి తెలుసా? నిత్య శిక్ష. నరక శిక్ష, నిత్య నాశనం, నిత్య శిక్ష. రాబో ఉగ్రత అని కూడా ఉంటుంది. దానియేలు గ్రంథం 12:2లో నింద పాలగుటకు అని ఉంటుంది. నింద అనేది కూడా రెండో మరణానికి చెందిన పేరు. ఇది రెండో మరణం. మొదటిది ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్. రెండోది సెకండ్ అండ్ ఎటర్నల్ డెత్, రెండో మరణం అంటారు దీన్ని. ఇది ఎవరి చేతిలోనూ లేదు, ఇది కేవలం దేవుని చేతిలోనే ఉంది. రెండో రాకల్లో ఈ మరణం దేవుల్లో లేకపోతే, ఆధ్యాత్మికంగా లేకపోతే, ఆధ్యాత్మికంగా మరలా బ్రతికి దేవుని కొరకు బ్రతకపోతే ఆ మరణం సంభవించే అవకాశం ఉంది. ఎన్ని మరణాలు చూసినప్పటి వరకు మనం బైబిల్ ఎన్ని మరణాల గురించి మాట్లాడుతుంది? ఎన్ని మరణాల గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని చూసాం? 2 చూసాం. ఒకటి ఆధ్యాత్మిక మరణం. అందులో మీరున్నారా? మనం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. రెండో మరణంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నామా? రెండో మరణం నుంచి తప్పించేవాడు యేసుప్రభువారు. కానీ యేసుప్రభువారిని కూడా మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతికితే మరల ఎందులోకి వెళ్ళిపోతాం? ఇక తప్పించబడని నిత్య శిక్షలోనికి, నిందలోనికి, దేవుని నుండి పారద్రోలబడి ఎక్కడికి పోతాం? నిత్యనాశనమైన దండన మనం పొందుతాం. ఇప్పుడు ఇంతకీ ప్రకటన గ్రంథంలో స్వర్ణ సంఘస్థులతో మాట్లాడుతున్న మరణం ఏంటి? ఎన్ని మిగిలినవి మీకు? ఒకటి అయిపోయింది, ఆధ్యాత్మిక మరణం. రెండోది అయిపోయింది, ఏది? అగ్నిగుండమనే మరణం. అది రెండో మరణం. ఎన్ని మరణాలు అయినాయి ఇప్పటికి? ఇంకో మరణం ఏం కనబడుతుంది మన కంటికి? మన కంటికి కనబడే మరణం ఏంటి? ఈ శరీర మరణం, భౌతిక మరణం. దాని గురించి కొన్ని ఆలోచనలు చేద్దాం. మూడోది భౌతిక మరణం. మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 3 మరణాలు. బైబిల్ చెప్తున్న సంగతి ఇది. 3 మరణాలు ఉన్నాయంట. ఆఖరిది భౌతిక మరణం. ఈ మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు ఆయన. రెండో మరణం వరకు, లేకపోతే రెండో మరణం వరకు నమ్మకంగా ఎలా ఉండగలం? ఆయన వచ్చినప్పుడే కదా అది జరిగేది. ఈ లోపల మనం చనిపోతే అప్పుడు వరకు నమ్మకంగా ఎలా ఉండగలం? బతుకుండగానే కదా మనం ఏదో నమ్మకంగా ఉన్నామా, నమ్మకాన్ని విడిచిపెట్టేసామనేది తెలిసేది. కాబట్టి అక్కడ యేసుప్రభువారు స్వర్ణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను అని చెప్పారు కదా. జీవకిరీటం ఎవరికి వస్తుందని అంటే, ఈ భూమి మీద ఈ భౌతిక దేహంలో ఉన్నంతకాలం నమ్మకంగా బ్రతికిన వాళ్ళకి జీవకిరీటం ఇస్తారంట. అంటే భౌతిక మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భౌతిక మరణం గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇది అందరికి వస్తుందా? ఆధ్యాత్మిక మరణం అందరికి వస్తుందా? ఆధ్యాత్మిక మరణం అందరికి వస్తుంది. అందరూ మరలా చచ్చిపోతారని లేదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఆధ్యాత్మిక మరణం అందరికి వస్తుంది. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయారు అందరూ. యేసుప్రభువు తెలిసి లోపే, ఆయన గురించి మనకి సమాచారం అందే లోపే చేతి చచ్చిపోయాం. ఆయన నమ్మిన తర్వాత మరలా బ్రతికిన తర్వాత చనిపోయారు అని నేను డిక్లేర్ చేయట్లా. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను నేను. చనిపోకుండా ఆ జీవితాన్ని, కొత్త జీవితాన్ని, సావు అనేటువంటిది, ఆధ్యాత్మిక మరణం అనేటువంటిది రాకుండా కాపాడుకుంటూ బ్రతికే విశ్వాసులు ఉన్నారు. అలా బ్రతికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అపొస్తలులంతా ఎలా బ్రతికారండి? ఒకసారి పాపాల చేత చచ్చిపోయాం, అపరాధాల చేత చచ్చిపోయాం, క్రీస్తు మనల్ని బ్రతికించాడని తెలిసి అందులో కొనసాగిన తర్వాత, కొత్త జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ చనిపోయినట్టు ఎక్కడానికి కనపడ్డదా? కనపడలా. చాలా అద్భుతంగా బ్రతికారు వాళ్ళు. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతికారు వాళ్ళు. మనమంటే ఈ విలువలు తెలియకుండా బ్రతుకుతాం, కొత్త జన్మ అంటే ఏంటి తెలియకుండా బ్రతుకుతాం, చనిపోతూ ఉంటాం. ఆ సుఖభోగాలకు అలవాటు పడిపోయి, వేషధారణతో శరీరానికి లోబడిపోయి, ఇలాగా చనిపోయినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతుంటాం. కనుక ఆ విషయాన్ని మనసుని పెట్టండి. ఇప్పుడు భౌతిక మరణం గురించి, ఫిజికల్ డెత్ అంటారు దీన్ని. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. ఎందుకంటే శారీరక మరణం అందరికి వస్తుంది. ఈ మరణం గురించి భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు మొదలుకొని 100 ఏళ్ళు దాటిన వృద్ధుడి వరకు మరణానికి భయపడుతున్నాడు. భౌతిక మరణం అంటే అందరికీ భయమే. భౌతిక మరణాల శాతం ఎంత ఉంది? భౌతిక మరణాల శాతం ఎంత ఉంది ఇప్పుడు? అంటే పర్సంటేజ్ అడుగుతున్నాను. భౌతిక మరణాల పర్సంటేజ్ ఎంత 100కి?
అది తెలివితేటలు అలా ఉండాలి. 100 కొంత చచ్చిపోతారు. ఎవరు బతుకున్నారండి? మరి 100 కొంత చచ్చిపోవు. భౌతిక మరణాల రేటు ఎంతంటే 100 కొంత ఎవడు బతుకున్నాడని చచ్చిపోతారు ఇక అందరూ. అండ్ 100% అందరూ చచ్చిపోతాం. బ్రతుకుంటామని గ్యారంటీ పెట్టుకోకండి, ఎందుకంటే చచ్చిపోతాం ఖచ్చితంగా. గ్యారంటీ ఇవ్వలేదు, ఇచ్చాడా? మరి తయారు చేసేటప్పుడు ఈ నేలని గ్యారంటీ వస్తువుకి ఎలా ఉంటుందో మన జీవితానికి కూడా అలాగే. దానికైనా గ్యారంటీ ఇచ్చాడు, మన గ్యారంటీ లేదు. రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. ఇది మన గ్యారంటీ. అంతేనా? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆరు వంటి వారు. అంటే మనుషులందరూ కూడా చనిపోతారు. అంటే భౌతిక మరణాల రేటు 100% ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణానికంట 3 చనిపోతున్నారంట. ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి 180 మంది, ప్రతి గంటకి 11,000 మంది, ప్రతి దినం 2,50,000 మంది చచ్చిపోతున్నారంట అండి. రోజుకి 2,50,000 మంది చచ్చిపోతున్నారంట. మరణాల రేటు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు 100%ఏనా? 100% చక్కగా చుట్టేస్తున్నారు, చేపలు మోసుకుపోతున్నారు, పెట్లో పెట్టేస్తున్నారు, మోసుకుపోతున్నారు, పాడి మీద పెట్టేస్తున్నారు, తీసుకుపోతున్నారు. ఆయా మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఇదే, భౌతిక మరణం. మరి భౌతిక మరణం అంటే ఏంటి? భౌతిక మరణం అంటే ఏంటి? కొన్ని విషయాలు చెప్పాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భౌతిక మరణం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారం ఏది? శరీరమే కాదు. ఇప్పుడు ఎక్కడున్నావు? చర్చిలో కాదు ఉన్నది. ఇప్పుడు నేననే వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ గుడారంలో బతుకుతున్నాడు. ఈ గుడారం ఏమవుతుందంట? శిథిలమైపోయినను. అంటే ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత కూడా మనకు ఇంకొక నివాసం ఉందని చెప్పడానికి వాడినటువంటి పదం. అంటే భౌతిక మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరం అనే గుడారం శిథిలమవటం. భౌతిక మరణం అంటే ఏంటి తెలుసా? ఈ శరీరం శిథిలమైపోవటం, ఈ గుడారం శిథిలమైపోవటం. పాడైపోతే ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతుందిగా. ఏదైనా చిన్న అవయవం డ్యామేజ్ అయిందనుకోండి, పోయిందనుకోండి, రికవర్ అవ్వదన్నారు అనుకోండి, ఏమవుతుంది? వెళ్ళిపోతుందిగా. భౌతిక మరణం అంటే ఏంటి? ఈ శరీరం శిథిలమైపోతే బయటికి వెళ్ళిపోవటం, అది మరణం, భౌతిక మరణం. రెండవది ఆదికాండం 23:2 చూడండి. సారా కనాను దేశమందలి హెబ్రోను కిరియతర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. సారా కనాను దేశమందలి హెబ్రోను కిరియతర్బాలో మృతి పొందాను. 28 చూడండి, మీకు బాగా క్లారిటీ వస్తుంది. 28 అబ్రహాము నుండి వృద్ధాప్య ముందు వచ్చిన వాడై మంచి ముసలతనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. భౌతిక మరణం అంటే ఏంటి చెప్పనా? ఈ జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్ని వదిలి వెళ్ళిపోవటం. భౌతిక మరణం అంటే ఏంటి? ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ జీవితాన్ని వదిలేసి పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే భౌతిక మరణం అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని వదిలేసి మరొక చోటుకి వెళ్ళిపోవటం భౌతిక మరణం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14-15 చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళటం. భౌతిక మరణం అంటే ఏంటి? ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళటం. అదే చెప్పాడు, నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. గుడారం అంటే ఏంటి? ఇక్కడ శరీరం. నా శరీరాన్ని వదిలి నేను వెళ్ళిపోవాలి. మరణం అంటే ఏంటి? నా శరీరాన్ని వదిలి నేను వెళ్ళిపోవాలి. ఇది భౌతిక మరణం అని చెప్తుంది. మత్తయి సువార్త 28:4 కూడా ఒక మాట ఉంటుంది చూడండి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. అతనికి భయపడి ఎలా మారిపోయారట? అంటే ఒకసారి ఊహించుకోండి, చచ్చిన వారి వల్ల ఉండిపోవటం అంటే ఏంటి? ఇక బీసిపోయి నుండి ఏమంటాం? సత్యమనుకున్నాను రా బాబా అంటే ఏంటి అర్థం? చచ్చిపోయిన దేహం ఏమవుతుంది? విసిగిపోద్ది, చలనం లేకుండా అయిపోద్ది. భౌతిక మరణం అంటే ఏంటి తెలుసా? చలనం లేకుండా అయిపోవటం.
అంతేనా? ఇక్కడ కదలడిక. ప్రేమించడం, ముద్దు పెట్టుకోవడం, హాయి చెప్పడం, బాయి చెప్పడం ఏమి ఉండవాడికి ఇక. అంతేనా? బీసిపోయి అలా మనం మూసేసేమటికి మూసుకుపోతే, తెరిసేమటికి తెరుచుకుంటాయి అన్నీ. అంతేనా? అది. చలనం లేకుండా వెళ్ళిపోవటం. ప్రసంగి 12:7లో ఒక మాట అంటాడు. ఏమనంటే, మన్నైనది వెనకటి వలె మన్నైనను, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును. అంటే భౌతిక మరణం అంటే ఏంటో తెలుసా? ఈ దేహం మట్టిలో కలిసిపోవటం. ఇది భౌతిక మరణం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. భౌతిక మరణం గురించి ఆ మరణాల రేటు 100% ఉందని నేర్చుకున్నాం. భౌతిక మరణం అంటే ఏంటో నేర్చుకున్నాం. అయితే ఈ భౌతిక మరణం బయట వాళ్ళకి ఎలా ఉన్నా క్రైస్తవులకి ఎలా ఉంది? చనిపోతున్నారు కదా, క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కదా, మంచి విశ్వాసులు చనిపోతున్నారు కదా, దైవికంగా ఉన్న వాళ్ళు చనిపోతున్నారు కదా. చనిపోయినప్పుడు మనకి గుండె కుదేలైపోతుంది. చాలా బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, చాలా వేదన పడుతున్నాము. ఓదార్పు పొందనొల్లక ఇబ్బంది పడుతున్నాం. ఎవరు ఓదార్స్తారో కూడా తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ బంధాలను బట్టి ఆ బాధ ఉంది వాళ్ళకి. అంటే భౌతిక మరణం. ఆధ్యాత్మిక మరణం కాదు ఇది, రెండో మరణం కాదు, భౌతిక మరణం. ఈ భౌతిక మరణం విషయంలో క్రైస్తవుల యొక్క ధోరణి ఎలా ఉండాలి? భౌతిక మరణం విషయంలో క్రైస్తవులు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఏం ఆలోచించాలి? ఏం చెబుతుంది బైబిల్? భౌతిక మరణాన్ని భక్తులు ఎలా తీసుకున్నారు? భౌతిక మరణం వచ్చినప్పుడు ఆ మరణాన్ని ఎలా పోల్చారు? వాళ్ళు ఏమని చెప్పారు వాటి కోసం? ఇవన్నీ తెలియాలి మనకి. అంటే భౌతిక మరణం అనగానే మనం భయపడతాం. భౌతిక మరణం అనగానే వచ్చిందంటే దుఃఖపడతాం, వేదన పడతాం, ఓదార్పు పొందుకోలేం. అంత దుఃఖం ఉంటుంది. కంటికి కనిపించే వ్యక్తి ఒకసారిగా కనపడకుండా మాయమైపోతే ఇదే బాధ వస్తుంది. ఈ మరణం విషయంలో క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు ఒక మాట అన్నాడు. భౌతిక మరణం అంట దేవుని సంకల్పం ఎరిగిన వారికి ఆశీర్వాదం అంట. బైబిల్ పరిభాషలో, బైబిల్ కోణంలో మనం ఆలోచిస్తే విశ్వాసికి మరణం చేయగలిగిందల్లా ఒకటేనంట. ఆ మరణం అతన్ని తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్తుందంట. మనమేమంటున్నాం ఇక్కడ? మనకు దూరం చేసేసిందని మాట్లాడుతున్నాం. మరణాన్ని మన జీవితాలకు వచ్చినప్పటికీ మనం ఏమని చెప్తాం? మన బంధువులు, మన నెలవర్లు ఏమని చెబుతున్నారు? మాకు దూరం చేసేసింది మరణం, ఈ సాగు మమ్మల్ని బాధించేసిందని చెప్తున్నాం. కానీ ఇదే మరణం బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ఎవరికి అప్పచెప్పిందంటే తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పిందంట. అంటే దేవునికి అప్పగించబడటం మంచిదా కాదా? మరి మనమేమంటున్నాం? కంగారు వస్తుంది, అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. మరణం అనేటప్పటికి ఎవరికైనా భయమే. చూద్దాం ఒకసారి. భౌతిక మరణం క్రైస్తవులకి దీవెనని, ఆయన సంకల్పం అర్థం చేసుకున్న వారికి అది ఆశీర్వాదం అని ఎలా గ్రహించగలం? బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కానీ చూద్దామా? మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా వీధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. చూడండి 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వాభావిక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎవరండి వీళ్ళు? మనుషులు. దేవుడికి ఎప్పుడు దూరం అవుతున్నారు? దైవోగ్రతకి ఎప్పుడు పాత్రలు అవుతున్నారు? మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే. మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు బ్రతుకుతాం? అక్కడ చెప్పాడు, మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. మనం ఎప్పుడైతే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చామో అప్పుడు ఏమవుతాం? చచ్చిపోతాం, దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాం. అంతేనండి. అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం, భౌతికంగా సాము. ఆధ్యాత్మికంగా అక్కడ చచ్చిపోతాం, మనసు యొక్కయు శరీరం యొక్క కోరికలు నెరవేరుస్తాయి. అలాగే కదా సత్యం. శరీరానుసారమైన మనసు మరణం, శరీరానుసారంగా బ్రతికి కూడా చచ్చిపోతాడు. ఇక్కడ చచ్చిపోతాడు, దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాడు. ఎక్కడ? అగ్నిగుండంలో పడేస్తాడు. ఈ 2 మరణాలు దేని వల్ల వస్తున్నాయి? ఈ శరీరం వల్ల వస్తున్నాయి. ఇప్పుడు ఈ శరీరంలో చచ్చిపోయి వెళ్ళిపోయినాడు దేని నుంచి విడుదల పొందాడు? మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు ఈ శరీరంలో ఉంటే ఆయన ఎందులో ఉన్నట్టు?
డేంజర్ జోన్లో ఉన్నట్టండి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరం ఏం చేస్తుంది మనల్ని? ఆశ అది చూడు, అది చూడు. అలాగే చెప్తారు, ప్రార్థనలు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. ఆ మాత్రం సరదాగా ఉండవా? ఆ మాత్రం సంతోషంగా ఉండవా? ఎంజాయ్ చేయవా? ఇంకెప్పుడు చేస్తావు? ఈ శరీరం అంటూ ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక రోజున దీనికి దొరికేస్తాం. ఇది చెప్పినట్టుగా పాలేదని చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మిక మరణం వస్తుంది. ఆధ్యాత్మిక మరణం ఎక్కడికి నడిపిస్తుంది? రెండో మరణానికి, దేవుని ఉగ్రతకి నడిపిస్తుంది. అది ఈ శరీరాన్ని వదిలిపోయాడు అనుకోండి, ఎవరు సేఫ్టీ జోన్లో ఉన్నట్టు? ఇంకానికి వస్తుంది. ఇప్పుడు హాయిగా ఉంటాడు. ఎందుకని? అమ్మయ్య ఈ కోరికలు, ఈ ఆలాపన, ఈ ఆరాటం, ఈ వేడి, ఈ ఉష్ణం ఏముండవు. ప్రశాంతంగా భక్తులతో కూర్చుని ఆనందిస్తాడు. దేవుని సంకల్పం తెలిసినోడు భౌతిక మరణం ఏడుస్తాం కానీ ఇప్పుడు అనుకుంటాడు వెళ్ళిపోయిన ఆయన ఏమని, అయ్యి బాబోయ్ ఎంత కోపం వచ్చేసిందో శరీరంలో ఉన్నంతకాలం, ఎప్పుడు దేవుని దూరం అయిపోతానని భయపెట్టేసుకుంది, ఎప్పుడు బూతు మాట్లాడేసి దేవుని దుఃఖపెట్టేస్తానని అనిపించింది. కానీ ఇప్పుడు దుఃఖ పెట్టను, నేను బాధపడను. ఎందుకని? ఆ బలహీనమైన శరీరం నేను ఇప్పుడు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నట్టు? అది అంటే భౌతిక మరణం ఎవరికి ఆశీర్వాదం? దేవుని సంకల్పం ఎరిగిన వారికి. అందుగురించి చచ్చిపోయినప్పుడు ఏమనాలి? అమ్మయ్య గొడవ వదిలిందిరా బాబు, ఈ దరిద్రాన్ని వదిలించుకున్నాను అనుకోవాలి. ఏ దరిద్రాన్ని? కానీ అలా అనుకోం. ఇంకొక 100 ఏళ్ళు ఉంటే ఎంత బాధపడతారో శరీరంలో ఉండి, అన్ని బాధలు పడ్డా కానీ ఇంకొక 4 ఏళ్ళు ఉంటే బాను, ఇంకొక 5 ఏళ్ళు ఉంటే బాను అప్పటికే నాన్న తిప్పలు పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా బాధలు పడతా. అవును, ఆ మంది సంచి బుట్ట అట్టుకుని చేతితోటి తిరుగుతూ ఉంటారు పక్క నుంచి. ఏంట్రా బుట్టలు అంటే? ఏంటవి? తాయిత్తులు కట్టి తిరుగుతూ ఉంటారు. అంటే మరణం ఎందుకు క్రైస్తవుడికి ఆశీర్వాదం అని అంటే, శరీర కోరికల నుండి విడుదల. ఈ మరణం పట్టుకెళ్ళి దేవునికి అప్పచెబుతుంది, ప్రశాంతంగా ఉంటాడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు. ఏమండి? ఈ దేహంలో ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉన్నాం? ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడు ధైర్యం గలవారమే ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నిజమా అబద్ధమా? పౌలు గారు అంటున్నాడు అది. నువ్వు నేను మనం అంటలా. ఎక్కడున్నావు? 8వ వచనం ఎక్కడున్నావు? కాదండి, 7వ వచనం. ప్రభుకు దూరంగా ఉన్నాం. ఈ దేహంలో ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉన్నాం? ఇప్పుడు ఎక్కడికైనా గలప వెళ్ళారనుకోండి, భర్త కానీ భార్య కానీ గలప వెళ్ళారనుకోండి, పిల్లలు కానీ గలప వెళ్ళారనుకోండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, వాళ్ళ కోసం ఎదురు చూస్తారా చూడరా? వాళ్ళు కష్టపడడానికి వెళ్ళినా కూడా వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? తొందరగా వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉన్నట్టు? మనకు దూరంగా ఉన్నట్టే కదా వాళ్ళు. ఇప్పుడు మరి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? శరీరంలో ఉన్నంతకాలం మీరు నాకు దూరంగా ఉన్నారు అంటున్నాడు. అంటే శరీరాన్ని వదిలేతే ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. మరి ఇది ఆశీర్వాదమా దుఃఖమా? భౌతిక మరణం ఆశీర్వాదమా దుఃఖమా అంటున్నాను. మరణం ఎక్కడికి కట్టుకెళ్తుంది మనల్ని? ఒరే ఎన్నాళ్ళు దూరంగా ఉన్నారా? 80 ఏళ్ళు ఉంటే 80 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టు, 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు దూరంగా ఉన్నట్టు, ఎంతకాలం బతికితే అంత దూరంగా ఉన్నట్టు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరిక కానీ మనకి, అప్పుడు మరణం ఏమవుతుంది? నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని బతికేవాడికి భౌతిక మరణం ఆశీర్వాదంగా తీసుకుంటాడు. దేవుడి మీద ప్రేమ లేనివాడికి ఇంకొంతకాలం బతికితే బాను, కొంతకాలం ఉంటే బాను అన్నట్టుగా ప్రార్థనలు చేస్తుంటాడు. అంతేనా? న్యాచురల్గా వచ్చే డెత్ ఓకే, న్యాచురల్గా వస్తుంది ఇది ఫిజికల్ డెత్. అయితే అది వచ్చేలోపు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది రావాలి నాకు మరణం రావాలి అని అడగమని నేను అంటలా. అది వచ్చేలోపు వచ్చిందనుకోండి, ఒకవేళ కళ్ళ ముందుకి ఆశీర్వాదం, భౌతిక మరణం ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది. రాలేదనుకోండి దేవుని కోసం బ్రతకాలి. అందుకే చెప్తున్నాడు దేవుని కొరకు బ్రతకాలి. ఇట్టి ధైర్యం కలిగి ప్రభువుని వద్ద నివసించడానికి మేము ఇష్టపడుతున్నాం. దేహం విడిచిపెట్టిన తర్వాత ప్రభు వద్ద నివసించడానికి నీకు ఎంత అవకాశం ఎలా వచ్చేస్తుంది? ఈ దేహంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండగలిగేంతగా గొప్పగా బ్రతికితే ఈ దేహంలో ఉన్నప్పుడు అక్కడ చోటు దొరుకుతుంది మనకి. అందుగురించే శరీరంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి భౌతిక మరణం ఆశీర్వాదం అని భావించాలి. కానీ భౌతిక మరణం వచ్చేటోడికి
టాపులు లేచిపోయేలాగా బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించుచున్నను. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడండి? కృషించిపోవటం అంటే ఎదరికెళ్ళే కొలది ఏమవుతుందండి మనకి? ఒక 20 వచ్చినాయండి, 20 ఏళ్ళకి ఒక రకంగా మారుతాడు, 30 ఏళ్ళకి, 40కి, 50కి. ఎదరికెళ్ళి కొలది కుర్రలు అవుతారా, ఎదరికెళ్ళి కొలది ముసలు అవుతారా? ఎదరికెళ్ళి కొలది ఏమవుతాయి? ఒక బండి కొన్నారండి మీరు, బైకు. ఆ బైకు ఒక 5 ఏళ్ళు వాడారనుకోండి, ఏమవుద్ది? కొద్దిగా అల్లలాడుతుంటుంది. 10 ఏళ్ళు వాడేదానికి బోరుకు వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? మళ్ళీ అన్ని చేస్తుంటారు. కొత్త బండి అవ్వదుగా. ఎదరికెళ్ళి ఏమవుద్ది కదా? ఏదైనా ఒకటి ఇప్పామనుకోండి, మనం ఒకటని పట్టుకెళ్తాం మెకానికర్ దగ్గరికి. అది ఇప్పిన తర్వాత అంటాడు, అంటే అది కూడా పోయిందండి. అవునా? ఓ నాయన 5,000 అవుద్ది అనుకున్నాను, ఇది ఎంత 2,000 అవుద్దని 7. అది ఇప్పి తింటే ఇంకోటి వదిలేద్ది. ఎందుకని? టైం అయ్యేదోడికి ఒక్కొక్క వస్తువు అలా పోతుంటుంది. ఆ వస్తువులు పోయి ఇక్కడికి వచ్చి అంటారు, నడువులో అవుతుందండి, కాళ్ళు అవుతుందండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే బాగుపడి అయ్యి. దేవుడు చెప్పాడు కదా, అది కాలాన్ని బట్టి మీ శరీరం ఏమైపోతుంటుంది? ఇంకా ఎదరికెళ్ళి కొలది నీరసపడిపోతుంటారు, ఎదరికెళ్ళి కొలది శక్తి కోల్పోతుంటారు, ఎదరికెళ్ళి కొలది మీ ఆయుష్ తరిగిపోతుంటుంది, శరీరం అరిగిపోతుంటుంది, రకరకాలైనటువంటి రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు మీరు భరించలేరు. ఇప్పుడు నిజంగా వ్యాధి వచ్చిన వాళ్ళు చూడండి, దీర్ఘకాలిక వ్యాధి వచ్చిన వాళ్ళు ఉంటారు, 24 గంటలు ట్యాబ్లెట్లతో గడుపుతుంటారు, అన్నం తింటాకుండదు, ఏం తింటాకుండదు, లేస్తే కూర్చోలేరు, కూస్తే లేవలేరు. ఇలా ఉంటుంది కదా, భయంకరమైనటువంటి జీవితం ఉంటుంది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమంటారు? చచ్చిపోతే బాగుండు అంటారు. చస్తే బాగుండండి బాబు, ఎందుకంటే ఈ శరీరాన్ని మేము భరించలేకపోతున్నాము, చాలా బాధగా ఉంది, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తుంటారు. అలాంటి వాడికి మరణం ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? శరీర అనారోగ్యాల నుండి విడుదల. హాయిగా ఉందిరా బాబు అనుకుంటాడు. ఏడిపించేసిందిరా బాబా. ఏది ఆ మాసం ముద్ద? ఏ మాసం ముద్ద? అయ్యి బాబు, నడవలేక, సావలేక, బతకలేక చాలా బాధలు ఉంటాయి. చాలామంది మరణం కావాలని కూడా అడుగుతున్నారు. కోర్టులు కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, మాకు సావు కావాలి. ఏదన్నా జస్ట్ మన సుప్రీంకోర్టులో పెట్టుకున్నారు ఒక ఆయన, కోర్టు ఒప్పుకుంటులా, మీరు మామూలుగా సావాలి తప్ప అలాంటి ఇవ్వకూడదని. ఇప్పుడు వచ్చింది కొత్తది, ఏదో వచ్చింది బాక్స్, అందులో పెడితే 1 సెకండ్ అని అంటే తెలియదంట, అసలు చనిపోయినట్టు కూడా తెలియదంట అసలు. ఇంకా సెకండ్లో క్లోజ్. అలాంటివి కూడా ఉన్నాయి ఆఫర్స్. కానీ ఆ కోర్టు అనుమతి ఇవ్వట్లా, చేయటం ఉండదు. కావాలని కోరుకుని ఆర్జీలు పెట్టుకుంటున్నారు, నాకు కావాలండి, ఇవ్వండి, చచ్చిపోతాను అంటున్నారు, కానీ సావట్లా. ఇప్పుడు నిజంగా అలాంటి వాడు చచ్చిపోయాడు అనుకోండి, అడిగి ఎలా ఉంటుంది? దేవా స్తోత్రం తండ్రి, వచ్చేస్తుంది పరిగెత్తుకుని అంటాడు. అది ఆశీర్వాదం అండి. నిజంగా మూల సంఖ్య ఉన్న వాళ్ళని అడగండి, మూల వ్యాధి ఉందనుకోండి, అసలు నిజంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తుందండి. వాళ్ళకి ఎంత బాధపడతారో తెలుసా అండి? ఒక నొప్పి పుట్టించే బాధ ఉందనుకోండి, నిజంగా మనకి ఒక్కొక్క నొప్పి పెయిన్ ఏమనిపిస్తుంది తెలుసా? ఏదో దేనికన్నా పెట్టి చచ్చిపోతే బాగుండు అనిపించేస్తుంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటుంది? చచ్చిపోతే బాగుండు, ఒకసారి తీసుకెళ్ళిపోతే బాగుండు, ఈ దేవుడు నన్ను తీసుకెళ్ళట్లేదు, అందరినీ తీసుకుపోతున్నాడు అంటుంటారు. ఆ బాధలు ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. అంటే భౌతిక మరణం అని అంటే ఎందుకు ఆశీర్వాదం అంటే, శరీర కోరికల నుండి విడుదల వస్తుంది, దేవునికి దూరం చేసే శరీర కోరికల నుండి విడుదల వస్తుంది. శరీరంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామనే ఆలోచన పోగొట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తామనేటువంటి ఆలోచన వస్తుంది. శరీర రోగాల నుంచి విముక్తి వస్తుంది, విడుదల వస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ముగించుకుందాం ఇక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 16 వరకు రాసుకోండి, చదువుదాం ఒకసారి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడి కీడి విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక
ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవరి చేత శోధించబడతాడంటండి? అపవాది చేత శోధింపబడి. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనల్ని ఎవరు శోధిస్తారు? ఇంత వాక్యమైన తర్వాత కూడా మంచిగా బతకాలనిపిస్తుంది మనకి. బయటకు వెళ్ళిన తర్వాత ఆడు ఏం చేస్తాడు? వచ్చేసి అరే ఆడు అలా చెప్తాడు, ఆడికి ఏ కోరికలు లేవురా, ఆడికి ఆశలు లేవురా, ఆడికి వ్యాపారమా, ఆడ ఏంటి శుభ్రంగా దేవుడి పని అంటే అలా తిరుగుతూ ఉంటాడు, ఆడికి పైన పాట. నువ్వు కుటుంబాన్ని పోషించుకోవా, 4 రూపాయలు వెనకేసుకోవా, బ్యాంకులో దాచుకోవా? ఎవరో పక్క నుండి అపవాది శోధించేస్తుంటాడు. కొంతమందికి అసలు అర్థమయ్యే ఎడుతులేదు ఇది. అలా కూర్చున్నారు, ఒక్కొక్కటిని అలాగా పోల్లో ఆయన కోసం ఆయన కూర్చుందాం అన్నట్టుగా ఏదో చెప్తున్నాడు. ఇదివరకు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చర్చికి వెళ్ళేటప్పుడు ఏ చెప్తున్నాడు ఈయన అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆయన ఏమీ చెప్పలేదు, నా జీవిత సత్యాలు చెప్పాడు ఆయన. అర్థమైందా? ఏదో చెప్పట్లేదు, జీవిత సత్యాలు చెప్తున్నాను నేను. ఎలా ఉందంటే కొంతమందికి చాలా బాధ కింద ఉంది. తినేస్తున్నాడు, గంట నుంచి పట్టుకుని శోధించేస్తున్నాడు, పట్టుకుని ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఏమీ చెప్పట్లా. మన మరణం గురించి చెప్తున్నాను నేను. ఏమండి? సాతాను శోధించేసాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? దేవునికి దూరం అయిపోతాంగా. ఇప్పుడు మా శరీరం నుంచి బయటికి పోయాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేయరా రే, ఇప్పుడు ఏడిపించు, నన్ను ఏడిపించే కదా శరీరంలో ఉన్నంతకాలం, ఇప్పుడు ఏడిపించు రా దమ్ముంటే అంటారా? అంటారు. అప్పుడు ఎందుకు? అప్పుడు ఏం చేయలేడు. ఎందుకని? శరీరం లేదు కాబట్టి. శరీరం ఉంది కాబట్టి ఆడేవారు నాతోటి, నువ్వు నేను వదిలేహండ్రీ శరీరాన్ని, ఇప్పుడు రారా దమ్ముంటే నన్ను చూపించరా అంటే ఆడు ఏం చేయలేడు. అప్పుడు శరీరంలో ఉన్నంత సేపు ఆడికి ఆటలు సాగుతాయి. శరీరం వదిలేసిన తర్వాత ఆడ ఆటలు సాగు, మన ఆటలు సాగుతాయి. అప్పుడు క్రీస్తులో మరణించిన వాళ్ళకి అది ఆశీర్వాదమే. ఎందుకంటే దేవునికి దూరం చేసే ప్రతి శరీర సంబంధమైనటువంటి బలహీనత నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన ఇచ్చే మంచి నెమ్మది స్థలానికి వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ప్రకటన 14:13 చెప్పాడు మాట. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతి పొంది మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడున్నాను చెప్పి అసలు ఇంటికాడ ఉండిచ్చారండి మనల్ని. వెళ్ళు ఇంటికాడ ఇంటికాడ కూర్చొని ఉంటావు. వెళ్ళమ్మా, వెళ్ళు, అలా వెళ్ళి కొద్దిగా అన్న ఏటాడికి రా. వెళ్తేనేమో వెళ్ళిపోయి ఇంక ఇంటి పట్టడం ఇంటికాడ ధ్యాస ఉండదు. భార్య పిల్లలు ఏం చేస్తున్నారని ధ్యాస ఉండదు అంటారు. ఇంటికాడ లేకపోతే ఇంటికాడ ఉన్నాడు అనుకో, ఇంటికాడ కూర్చొని తినేస్తున్నాడు, మేసేస్తున్నాడు, పనికి వెళ్ళడం. అంతేనా? ఈ గొడవలు ఏమి ఉండవంట. ఎక్కడికి వెళ్ళిపోతారంట? విశ్రాంతి, రెస్ట్ తీసుకుంటారంట. అంతేనా? అక్కడికి వెళ్ళి ఏం పొందుతారు? లాజరు గురించి అబ్రహాం గారు ఏమన్నాడు? లోకసువార్త 16:15లో లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎప్పుడది? భౌతిక మరణం అతను ఎక్కడికి తీసుకెళ్తుంది? నెమ్మది పొందిస్తారని. ఇప్పుడు సత్యనారాయణ గారు ఎక్కడున్నారు? హాయిగా ఇలా కూర్చుని చైర్ మీద అబ్రహాం గారిని, ఇస్సాక్ గారిని, పౌలు గారిని, స్టెఫన్ గారిని వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. మనం బాధపడుతున్నాం, ఇక్కడ చాలా దుఃఖపడుతున్నాం. ఆయన అయితే మాత్రం విశ్రాంతి పొందుతున్నారు, నెమ్మది పొందుతున్నారు. శరీర బలహీనతల నుంచి ట్యాబ్లెట్లు వేసుకుని గొడవ లేదు ఆయనకి. ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ట్యాబ్లెట్లతో పని ఉండదు, మందులతో పని ఉండదు. అంత ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? మందుల షాప్ చుట్టూ ఆర్పి డాక్టర్ల ఫోన్ నెంబర్లు ఎప్పుడు రన్నింగ్లో పెట్టుకుంటూ, పెద్దది ఏమైనా వచ్చిందంటే పెద్ద హాస్పిటల్కి పరిగెత్తుకెళ్తూ ఈ కార్యక్రమాల్లో ఉన్నాం మనం. ఎక్కడున్నారు వీళ్ళు? పరదేశ్. యేసుప్రభువారు అన్నాడు, కుడి పక్కన ఒక దొంగ చనిపోయినప్పుడు నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని. అంటే యేసుప్రభువారు ఆయన్ని ఎక్కడ చేర్చాడు? నెమ్మది పొందుస్తాం అంటే పరదేశ్ అంటే నీతిమంతులు ఉండే. పరదేశ్ అనే పదం అసలు ఒరిజినల్గా ఇదివరకు రాజులు వాళ్ళు ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఒక ప్యారడైజ్ కట్టుకునేవారంట. ఒక తోట వేసుకుని ఆ తోటలో నెమ్మది పొందటానికి వెళ్ళి అక్కడ నెమ్మది పొందేవారంట. ప్రతి రాజులు ప్రశాంతత కోసం ఒక తోట కట్టుకుని అక్కడికి వెళ్ళి హాయిగా ఉండేవారంట. అక్కడ ఉన్నంతసేపు హాయిగా ఉండేవారంట. మరలా వాళ్ళు రాజు పరిపాలనకు వచ్చినప్పటికీ సుఖం పోయేదంట. పరదేశిని ఎందుకు వాడాడని అంటే, నా పిల్లలు మీరు రాజులు,
మీరు ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఒకటి మీకు ఇచ్చానని చెప్పడానికి పరదేశం అనేటువంటి పదాన్ని దేవుడు అక్కడ రాయించాడు. భౌతిక మరణం క్రైస్తవులకి ఆశీర్వాదం, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారికి మాత్రమే కాదండి. ఈ మరణం ఏం చేసింది? తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పింది, ఇన్ని మంచి పనులు చేసింది. కానీ భౌతిక మరణానికి మనం ఏం చేస్తుంటాం? భయపడుతుంటాం. ఇప్పుడు పౌలు గారు యోహాను గారు అంటున్నాడు తన పత్రికలో చెప్తూ, యేసుప్రభువు వారు మాట్లాడిన మాట చెప్తూ రాయిస్తూ ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండు. ఏ మరణం? భౌతిక మరణం. మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. అప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఇప్పటి వరకు మనం ఎన్ని మరణాలు చూసాం? 3 మరణాలు. 1 స్పిరిచువల్ డెత్, 2 సెకండ్ డెత్, 3 ఫిజికల్ డెత్, భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం, రెండో మరణం. ఈ 2 చాలా ప్రమాదం. ఇది ప్రమాదం కదా, ఆశీర్వాదం. ఈ రెండింటి మధ్య ఉండేది భౌతిక మరణం. అప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత విషయాలు ఇంకా ఉన్నాయి. మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్పిన ఆ మాటని స్పృహలో ఉన్న సంఘస్థులు తీసుకున్నారా? ఎవరినైనా మరణం వరకు నమ్మకంగా ఉన్న భక్తులు ఉన్నారా? ఇవన్నీ ఆలోచించేద్దాం. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించేద్దాం. ఒక మాట అన్నాను ఇందాక మీకు. ఇప్పుడంటే మనం ఆ మాటలో మనం మాట్లాడలేమేమో, కానీ బైబిల్లో భక్తులు భౌతిక మరణాన్ని ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? చచ్చిపోయినప్పుడు ఏమన్నారు? 2-3 మాటలు చూపిస్తాను. మనం టైము కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుందాం. నిజ క్రైస్తవుడు మరణానికి భయపడ్డన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచనం చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చాను. యెహోవా అంటే దేవుడే ఇచ్చాను. ఇది చాలా సింపుల్గా తీసుకున్నాడు ఆయన. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదని కానీ వాడు నా యొద్దకు మరలా ఏమంటున్నారు? మరణాన్ని నేనే వాడి దగ్గరికి, అంటే చనిపోయాడా బిడ్డ ఉన్నాడా? వేరే చోట, ఇక్కడ చనిపోయాడు కానీ వేరే చోట ఉన్నాడు. ఈయన అక్కడికి, నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. చూడండి, నేను అక్కడికి వెళ్తానంటే అర్థం ఏంటి? అలాంటి మరణం ఒకటి మాకు వస్తుంది, దానికి మేమేమి భయపడమన్నట్టు చెప్తున్నాడు. ఆఖరిగా యోబు గారు 14:14లో చెప్పాడు, మరణమైన తర్వాత నల్లు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కరుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. శరీరం నుండి విడుదల అంటున్నాడు. మరణాన్ని ఏమంటున్నాడు అతను? పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. లాభం అన్నాడు. దేవదూతలు ఏమన్నారు? ప్రకటన 14:13 ఇక్కడి నుండి ప్రభునందు మృతి పొంది మృతులు ధన్యులు అన్నాడు. మరణం ధన్యత అంటున్నారు, మరణం లాభం అంటున్నారు, మరణం శరీరం నుండి విడుదల అంటున్నారు. చూడండి భక్తులు వాళ్ళ మాట్లాడుతున్న విధానం మరణం గురించి. ఆఖరిగా 11:10లో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఉంటుంది. దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? పునాదులు గల పట్టణం. అంటే ఎప్పుడు వస్తుంది అది? చనిపోయినప్పుడు. అంటే ఆ మరణాన్ని అలా తీసుకుంటున్నాడు ఆయన. అర్థమైంది అనుకుంటున్నా. భౌతిక మరణాన్ని ఎలా తీసుకున్నారు? వాళ్ళు ఆశీర్వాదంగానే తీసుకున్నారు. చాలా సింపుల్గా తీసుకున్నారు. వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళు దానికి భయపడలేదు. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటున్నా, మనసుని పెడతారు అనుకుంటున్నా. దైవ చిత్తం అయితే మరణం వరకు నమ్మకంగా ఉండటం అనేది ఎవరు అలా ఉండగలిగారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన? మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ ఆలోచించేద్దాం. దేవుడి మాటలు మనలో ఆలోచన పుట్టించిన గాక. ప్రార్థన చేసుకుందాం.